నేను జానీ. సారీ, నేను యాక్చువల్గా చాలా బిజీ ఉంది, ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. హోప్ యూ కంఫర్టబుల్. సీట్ కూడా బాగుంది. ఇక చూడు ఇట్టి కాఫీ తాగారా? ఈ టైం బీర్ ఇప్పుడు వద్దు. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మీరు వర్జినా? వాడు కచ్చ తాగుతాడు, వర్జిన్ మొయిటో తాగాడు వాడు. నేను అనేది ఆ వర్జిన్ వర్జిన్ అంటే మన అది ఏడో ఫేస్బుక్ స్టేటస్ మన ఎవరో పెట్టారు. నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ ఆస్కింగ్. అంటే మరి వర్జిన్ అంటే ఏం తెలియకపోతే కూడా కష్టం కదా. అంటే ఏందిరా అది అది కాదా మనం దాతాం చూడ. అంటే మన స్టేటస్ చదివాం ఫేస్బుక్లో, వర్జినిటీ ద స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పిండు వీడే. అదేమో నాకు కూడా అర్థం కాలే, బట్ అర్థమైనట్టే ఉంది కానీ ఏం అర్థం కాలేదు మీకు. అంటే నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, ఏమనుకోకండి, మళ్ళీ వర్క్ వెళ్ళిపోవాలి, నాకు క్వశ్చన్స్ అన్నీ అడిగేయాలి కదా అనుకోండి. మీకు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏమైనా? చిన్న గోల్డ్ ఫ్లాగ్ ఒకటి సెంచరీ 30 రూపీస్ బాక్స్ అని అది కొంటాము. తర్వాత అప్పుడప్పుడు డబ్బులు లేనప్పుడు ఎంసీ డైట్, డబ్బులు ఉన్నప్పుడు బ్లెండర్. స్మోక్ డ్రింక్ తక్కువ. బాధలు ఉండి కొంచెం బాగా ఇష్క అయితే. ఇష్క అంటే మీకు బ్రేకప్ అయిందా? లవ్ రిలేషన్షిప్స్ ఏమన్నా బిఫోర్? చెప్పదు కదా, చెప్పండి పర్లేదు. ఇంటి పక్కకి కాంచనాలో ఒక అమ్మాయి ఉంటుంది. వీళ్ళిద్దరు అప్పుడు ఫుల్ అంటే ఆ ఫుల్ కాదు, ఫుల్ అంటే ఫుల్ మంచిగా అంటే. సో తర్వాత మనడే సైడ్. సరే, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు రోడ్ మీద వెళ్తున్నారు, చీకటి ఉంది, రోడ్ మీద ఒక్కటే అమ్మాయి నడుస్తుంది, ఏ గల్లీలో? సరే ఏం చేస్తాడు వీడు? కారు అంది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అట్లనే. ఏం చేయరు, కామెంట్ చేయడం, టీజ్ చేయడం. వీడు అవన్నీ పట్టించుకోడు అసలే. డొక్కు. మీరు ఏ కారు నడుపుతారు? మా వాడి దగ్గర ప్రీమియర్ పద్మిని పాల్ బ్లూ కలర్ ఉంది. పద్మిని ప్రీమియర్ ఇలా తాత వీనికి ఇచ్చిండు, అప్పటి నుంచి దాన్ని ఇట్లనే రోజు కడిగేది. నేను కూడా బ్లూ చాలా బాగుంటుంది కలర్, కిందనే ఉన్నది. ఇందాకనే ఆడ ఆగిపోద్ది, ఇందాకనే అక్కడి నుంచి ఇడికి ఆగిపోయిందంటే స్పీడ్ బ్రేకర్ వస్తే అయిపోవాలి కదా, ఇట్లా అయిపోయింది. ఏంటో నాకు రెండు విధాలుగా అర్థమవుతున్నాయి మీ మాటలు. మీరు అర్థం చేసుకోవాలనుకున్నది పాజిటివ్గా అర్థం చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. అయిపోయిందని ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే థర్డ్. చీప్ లిక్కర్ తాగుతారా పైసలు లేకపోతే? చీప్ లిక్కర్ అంటే మీరు సిగ్గుపడుతుండే ఏమనుకోవద్దు. చీప్ లిక్కర్ అంటే ఫస్ట్లో అప్పుడు ఏమైంది అంటే మేము లేదు మంచిగానే తాగుతాం. మంచిది మంచి సిగ్గా అయినా అవుతున్నాడు అంతే. చెప్పండి, మిమ్మల్ని అడిగిన నన్ను బొమ్మరా మీరు ఒక్కటనే చెప్పండి, ఎందుకు సిగ్గుపడుతుంది? మన చెవులో కొంచెం దూదుంది. ఇప్పుడు పోయింది. మీకు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి? పైసలు ఎంత వస్తాడు? కట్టప్ప ఎందుకు చంపాడు? కట్టప్ప సిగ్గుపడుతుంది కానీ కట్నము అట్లాంటి ఏమొద్దు, ఇద్దరు పని చేసుకుంటే మంచిగానే అని చెప్పి. అవును, మీకు శాలరీ ఎంత వస్తుందండి? 4 అంటే 4 lakhs అదే. మీకు ఇంకా ఏమి ఇష్టం, హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీలో మళ్ళీ అవి మనసు మమత, అత్తారింటికి దారేది, అవి రెగ్యులర్ చూస్తాడు మావాడు. మీ వాళ్ళకం చూస్తుంటే ఫస్ట్ నైట్ కూడా వచ్చి మీరే ఆయన పని చేసేటట్టున్నారు. చేయాలి కదా, వచ్చి బెడ్ సెట్ చేయాలి, మళ్ళీ పూలుగాలు టీవీలో చూపించారు రాబన్న. సారీ కాదు, మీరేం మాట్లాడరా? సరే సిగ్గు బిడియం. ఎప్పుడెప్పుడు తాగుతారు మందు? రోజు దినం రోజు తాగము, అప్పుడప్పుడు ఎప్పుడైనా. ఎన్ని సిగరెట్స్ తాగుతారు రోజుకి? ఒక డబ్బా తాగాడు, ఒకటి దాంట్లో నేను వాడు కట్టు కొడుతాం అన్నమాట, హాఫ్. మీరు తాగుతారా సిగరెట్? అలవాట్లేదు కానీ నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏ బ్రాండ్ తాగుతారు? అలవాట్లేదు కానీ. అంటే ఎప్పుడెప్పుడైనా ఇట్లా మీరు పార్టీలలో పోతే తాగుతారా? అంటే నా హస్బెండ్తో చేయాలి అని కోరిక ఉంది. అట్లానా? అయితే వీడు కంపెనీ ఇస్తాడు మీకు మంచిగా. ఏం బ్రాండ్ అన్నారు? అది ఇప్పుడు అంతకుముందు సెంచరీ తాగేది, ఇప్పుడు మైల్డ్స్ అని వస్తున్నాయి కదా, అవి తాగుతాడు అనమాట.
ఈయన మన సాయన్ అంటున్నా మన సలీం భాయ్ షాప్లో తీసుకుంటాం మేము. సలీం భాయ్ మా పాండబ్బా వాని దగ్గరనే ఉన్నది మా ఖాతా అంతా. సారీ మీరు మాట్లాడుకోండి. మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. చిన్నప్పటికేంచి మేము ఆ జాలీలతో కూడా ఆడుకున్నాం. సారీ సార్. చిన్నప్పటి నుంచి తెలిసిపోతుంది. అమ్మయ్య ఫైనల్లీ మాట్లాడుతున్నారు. మీకు మాటలు వచ్చైతే సిగ్గు ఇలా సిగ్గుపడితే ఎలా అండి? 2019లో ఉన్నాం మనం. 19 ఫిబ్రవరి. సో నాకు తెలిసి మీ ఫ్రెండ్ వర్జిన్ అనుకుంటా. పర్లేదు చెప్పండి. యూ కెన్ బి ఆనెస్ట్ విత్ మీ. మరి అంతే అంతే అంటే అంతేగా అంతే అంతే. మీరు ఏం మాట్లాడట్లేదు. మీరు ఇలా సైలెంట్గా ఉంటే లైఫ్ అంతా బోర్ కొడుతుందండి. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటారు? రాసుకొచ్చిన అడుగు. రాసుకొచ్చారా? అంటే మనం టెన్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా రాసుకుంటారు. ఇట్లా కూడా లవ్ లెటర్స్ బాగా రాస్తారు. నీకు పెళ్లి చూపులు మరి ఓకేనా? పెళ్లి చూపులు బాగానే జరిగాయి, కానీ నాకు మీ ఫ్రెండే నచ్చారు. సైలెంట్గా ఉంటే ఏం చేస్తారు? మాట్లాడాలి, ఆనెస్ట్గా ఉండాలి, మీలాగా బోల్డ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. మీరు వచ్చినంతసేపు మీరే మాట్లాడారు, మీరే ఇంట్రెస్ట్. అట్లా కాదు. నేను ఎవరో తెలుసా నీకు? స్టీవ్ జాబ్స్ అయితే చూడు, 20 సెకండ్ నీకు అర్థమవుతుంది నా కథ ఏందో. అట్లా కాదు, అట్లా ఓకు పోనీయండి. నాకు నిజంగా మీరు నచ్చారు. నేను నిజంగా పిచ్చిలేసిందా మీకు? నాకు పెళ్ళైందండి. మీకు అసలు ఏమాత్రము ఇట్లా ఇంగితగానం లేదా? ఏది పడితే మాట్లాడతారు మీరు. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. మీరు ఏమనుకుంటారు మీ సంగతి నాకు తెలియదు. కానీ ఏంది మా పెళ్ళి చేసుకోరా? వాడిని చేస్తాను నేను. 22వ తారీఖు పెళ్లి ఏజ్ చూపిస్తాను నేను. మీరు ఏమనుకుంటారు? కబద్దారు. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.